సో ఇంట్లో ఉంటూనే మంచి టైపింగ్ వర్క్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ జాబ్ని అస్సలు మిస్ అవ్వకండి. మీరు ఫ్రీగా ఉన్న టైంలోనే వర్క్ చేసుకోవచ్చు. ఈ జాబ్ మీకు ఈ జాబ్ చేయడానికి ఎలాంటి క్వాలిఫికేషన్స్ కానీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ అవసరం లేదు. మీరు 10th క్లాస్ పాస్ అయినా చాలు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇంట్లోనే ఉంటూ చేసుకోవచ్చు కాబట్టి మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఈ జాబ్ని అస్సలు మిస్ అవ్వకండి. స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, ఎంప్లాయీస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కంపెనీ నేమ్ వచ్చేసి ట్రాన్స్లేటెడ్ అండి. మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అనేది నేను క్లియర్ కట్గా ఇదే వీడియోలో చూపిస్తాను. క్లియర్గా చూడండి. వి ఓపెన్ బెటర్ వేస్ ఆఫ్ వర్కింగ్ అండి. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఫ్రీగా ఉన్న టైంలో వర్క్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అప్లై యాజ్ ఎ ట్రాన్స్లేటర్ అని చూసుకునే ముందు కొన్ని డీటెయిల్స్ అనేది క్లియర్గా చూసుకుందాం. ఇక్కడ చూడండి, వీఆర్ రిక్రూటింగ్ లాంగ్వేజ్ టాలెంట్ అండి. రేట్ యాజ్ ద బెస్ట్ కంపెనీ టు వర్క్ విత్ అస్ అండి. ఇక్కడ చూసుకోవచ్చు, గెట్ పెయిడ్ ఎండ్ ఆఫ్ ది మంత్ అండి, యాజ్ ఫాస్ట్ యాజ్ అన్ ఎంప్లాయ్ అండి. మీరు శాలరీ అనేది ఎంప్లాయ్ లాగానే తీసుకోవచ్చు. మీరు మంత్లీ శాలరీ ఇస్తారండి వీళ్ళు. ఫ్రీ టు డిసైడ్ యువర్ ఓన్ రేట్ పర్ వర్డ్ అండి. మీరు ఒక్క వర్డ్కి ఎంత తీసుకుంటారు అనేది మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రీ టు వర్క్ విత్ అస్ ఫ్రమ్ ఎనీవేర్ అండ్ ఎనీ టైమ్ అండి. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, ఫ్రీ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ అండి. వైడ్ ట్రాన్స్లేటెడ్ అని ఇక్కడ చూసుకోవచ్చు. మీకు చాలా ఉన్నాయి కదా ట్రాన్స్లేటెడ్ వెబ్సైట్స్ అనేవి వర్క్ చేసుకోవడానికి. మీరు ట్రాన్స్లేటెడ్నే ఎందుకు చేసుకోవాలి అంటే వీళ్ళు చెప్తున్నారు చూడండి. వీళ్ళ ఆన్సర్, శాలరీ అనేది వీళ్ళు ట్రస్టెడ్గా ఇస్తారండి. మీకు ఎంప్లాయీ లాగా ఇస్తారు శాలరీ. మీరు మంత్లీ శాలరీ తీసుకోవచ్చు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ మీకు శాలరీ అనేది మీ అకౌంట్లో పడిపోతుంది. అంతేకాదు వీళ్ళ దాంట్లో వర్క్ చేయడానికి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదని చెప్తున్నారు. ఇంకా చూసుకోవచ్చు, ప్రొఫెషనల్స్ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అవర్ టెక్నాలజీ ఈజ్ యువర్స్ టు ఎంజాయ్ అండి. వి బిలీవ్ హ్యూమన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ స్ట్రాంగర్ టుగెదర్ అండి. ఇలా చూసుకోవచ్చు. ఈ కంపెనీస్ ఈ వెబ్సైట్స్ అనేవి వీళ్ళతోని కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తుంటాయండి. చూసుకోవచ్చు, గూగుల్ కంపెనీ. ఇట్లా మోర్ క్వశ్చన్స్ గెట్ ఇన్ టచ్ అండి. ఇంకా మీరు చూసుకోవచ్చు, ఇక్కడ వీళ్ళ ఈమెయిల్ కూడా ఇచ్చారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు అండి మీరు. ఇలా అప్లై యాజ్ ఎ ట్రాన్స్లేటర్ చూడండి, ఇక్కడ అప్లై టు వర్క్ విత్ అస్ యాజ్ ఎ ఫ్రీలాన్స్ ట్రాన్స్లేటర్ అండి. వీ వెల్కమ్ యంగ్ టాలెంట్స్, ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ అండ్ డొమైన్ ఎక్స్పర్ట్స్ అండి. ఇక్కడ అప్లై మీద క్లిక్ చేయండి. ఎలా వస్తుంది అనేది చూద్దాము. రిజిస్టర్ యాజ్ ఎ ట్రాన్స్లేటర్ అండి. రిజిస్ట్రేషన్ టేక్స్ 10 minutes అండి. కొంచెం ఓపికగా చేసుకోండి వర్క్. ఇలా రిజిస్ట్రేషన్ అనేది వీ నీడ్ యువర్ పర్సనల్ డీటెయిల్స్ అంటే ఎక్స్పీరియన్స్ కానీ, స్కిల్స్ కానీ, ఇంకా లాంగ్వేజెస్, రేట్స్ అండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ నేమ్ ఇవ్వండి, మీ లాస్ట్ నేమ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది కదా, మీది ఇవ్వండి. ఇచ్చేసి ఇక్కడ పాస్వర్డ్ దగ్గర మీ ఈమెయిల్ అడ్రస్, మీ ఈమెయిల్ పాస్వర్డ్ అనేది పెట్టొద్దండి. మీరు ఒక పాస్వర్డ్ అనేది పెట్టుకోండి. ఇక్కడ కొంచెం స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. ఎలా పెట్టుకుంటారంటే ఒక బిగ్ లెటర్ కానీ, స్మాల్ లెటర్ కానీ, కొన్ని వర్డ్స్ కానీ ఇలా పెట్టుకోండి. స్ట్రాంగ్గా ఉండాలి పాస్వర్డ్. నేను రిజిస్టర్ అయిన తర్వాత ఎలా వస్తుంది అనేది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ అని ఉంది కదా, దీన్ని ఇక్కడ యాక్సెప్ట్ చేయండి. ఎలా వస్తుంది అనేది నేను చూపిస్తాను చూడండి. అనేది ఎలా పెట్టుకుంటారంటే మళ్ళీ మీకు డౌట్స్ రాకుండా నేను క్లియర్గా చెప్తాను చూడండి. ఇక్కడ మీరు ఉంటాయి కదా, ఇక్కడ లెటర్స్ అనేవి ఒకటి బిగ్గర్ లెటర్ ఉండాలి, ఇంకోటి స్మాల్ లెటర్స్. ఇలా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకొని ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఎట్ ది రేట్ ఆఫ్ సింబల్ ఉంది కదా, ఎట్ ది రేట్ ఆఫ్ సింబల్ పెట్టుకోవచ్చు. ఇంకా 4 నెంబర్స్ పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇవన్నీ క్యాలిక్యులేట్ అవ్వాలండి. ఇవన్నీ నేను ఇంకోటి ఏం పెట్టుకుంటారంటే స్టార్ అని పెట్టండి. స్టార్ ఉంది కదా, స్టార్ పెట్టుకోండి ఖచ్చితంగా. స్టార్ పెట్టుకుంటే మీకు వస్తుంది. ఎట్లా వస్తుంది అనేది నేను చెప్తాను చూడండి. ఇట్లా నేను చెప్పిన విధంగా పెట్టుకుంటే మీకు ఎలాంటి ఎర్రర్ అనేది రాదు. లేదంటే ఇక్కడ రెడ్ మార్క్ పడిపోతుంది మీకు. మీరు రిజిస్టర్ అయిన తర్వాత ఇట్లా వస్తుంది. మీకు 4 స్టెప్స్ ఉంటాయి. ఆ 4 స్టెప్స్ అనేవి మీరు కంప్లీట్ చేసుకోవాలి. చూసుకోండి. స్టార్ట్ బై ఆన్సరింగ్ సమ్ సింపుల్ క్వశ్చన్స్ టు లెట్ us know యువర్ ట్రాన్స్లేషన్ ఎక్స్పీరియన్స్ అండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి ఒక చిన్న టెస్ట్ ఉంటుంది మీకు. లెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, వాట్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ ఇన్ ట్రాన్స్లేషన్. మీకు ఎక్స్పీరియన్స్ చూసుకోవచ్చు. మీరు 4 ఆప్షన్స్ ఇచ్చారు. మీరు ప్రొఫెషనల్ ట్రాన్స్లేటర్ అయితే పెట్టుకోవచ్చు. మీ లెవెల్ స్టేజ్ అనేది పెట్టుకోండి. మీరు ఐ హ్యావ్
స్టడీడ్ లాంగ్వేజెస్ బట్ డూ నాట్ ఇట్ హ్యావ్ మచ్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అయినా పెట్టుకోండి. నాట్ మచ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ ట్రాన్స్లేటర్ బట్ ఐఎమ్ అన్ ఎస్టాబ్లిష్డ్ ప్రొఫెషనల్ ఇన్ అనదర్ ఫీల్డ్ అండి. ఎక్స్పీరియన్స్ ఉంటే ఐఎమ్ ప్రొఫెషనల్ అని పెట్టుకుంటే బెటర్. మీకు అయితే చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కదా టైపింగ్ చేయడంలో, మొబైల్తోనే కాబట్టి వర్క్ చేసేది. ఇక్కడ చూడండి, ఇంకా హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ఏ ట్రాన్స్లేటర్ అని అడుగుతున్నారు. లెస్ దెన్ 1 year మీ ఎక్స్పీరియన్స్ అనేది పెట్టుకోండి ఇక్కడ. నెక్స్ట్ చూడండి, హౌ మెనీ వర్డ్స్ హ్యావ్ యూ ట్రాన్స్లేటెడ్ ఇన్ ద లాస్ట్ 12 months అని అడుగుతున్నారు. లెస్ దెన్ 10,000, 10,000 to 100,000 ఇలా పెట్టుకోవచ్చు. లెస్ దెన్ 10,000 పెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, వాట్ టైప్ ఆఫ్ లింగ్విస్టిక్ సర్వీసెస్ డూ యూ ప్రొవైడ్ అని అంటున్నారు. మార్క్ ఆల్ దట్ అప్లై అండి. ట్రాన్స్లేషన్, ఇంటర్ప్రిటేషన్ ఇలా 3 ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. చేసుకున్న తర్వాత ప్లీజ్ అప్లోడ్ యువర్ రిజ్యూమ్ అని అడుగుతున్నారు. చూడండి, మీరు ఫైల్లో పెట్టుకొని ఉంటారు కదా రిజ్యూమ్, ఆ రిజ్యూమ్ అనేది ఇక్కడ ఇవ్వండి. పీడిఎఫ్ ఫైల్లో కానీ డాక్యుమెంట్ ఫైల్లో కానీ ఎలా పడితే అలా పెట్టుకొని ఉంటారు కదా మీరు, ఆ ఫైల్ అనేది ఇక్కడ ఇవ్వండి. రిజ్యూమ్ అనేది లేటెస్ట్ రిజ్యూమ్ పెట్టండి. ఇంకా స్కిల్స్లో ఏం పెడతారంటే మీరు ట్రాన్స్లేటర్ అని పెట్టుకోండి. మీకు రైటింగ్, రీడింగ్, టైపింగ్ ఇవి పెట్టుకుంటే బెటర్. మీ స్కిల్స్ అనేవి మీరు అప్లోడ్ చేసుకున్న తర్వాత నేను ఎలా వస్తుంది అనేది చూపిస్తాను. మీరు రిజ్యూమ్ అప్లోడ్ చేయడానికి ఇక్కడ బ్రౌజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయొచ్చు. లేదు మేము తర్వాత అప్లోడ్ చేసుకుంటామంటే ఇక్కడ స్కిప్ ఫర్ నౌ కూడా పెట్టుకోవచ్చు. ఎలా అప్లోడ్ చేయాలి అనేది కూడా చూడండి. ఇక్కడ బ్రౌజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది. మీకు మీ ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇట్లా మీరు రిజ్యూమ్ పెట్టేగానే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓన్లీ రిజ్యూమ్ పీడిఎఫ్ అని ఇలా మీరు పెట్టిన పీడిఎఫ్ అనేది ఇక్కడ లింక్ అయిపోతుంది అనమాట. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. వాట్ యువర్ నేటివ్ లాంగ్వేజ్ అని అంటున్నారు. సెలెక్ట్ యువర్ నేటివ్ లాంగ్వేజ్ అండి. మీరు ఏ లాంగ్వేజ్, తెలుగువా, ఇంగ్లీషా, హిందీయా, తమిళా, కన్నడ ఏదైనా తెలుగు పెట్టేసుకొని కంటిన్యూ పెట్టుకోండి. మీరు కన్నడ అయితే కన్నడ, తమిళ్ అయితే తమిళ్, హిందీ అయితే హిందీ పెట్టుకోవచ్చు, ఇంగ్లీష్ కూడా పెట్టుకోవచ్చు. మీ ఆప్షన్స్ అవి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. యాడ్ లాంగ్వేజ్ కాంబినేషన్స్ అని అడుగుతున్నారు. నౌ ఇట్స్ టైమ్ టు యాడ్ యువర్ లాంగ్వేజ్ కాంబినేషన్స్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద బెస్ట్ జాబ్స్ ఫర్ యూ అండి అంటున్నారు. చూడండి, ఐఎమ్ రెడీ మీద క్లిక్ చేయండి. ఇట్లా ఓపెన్ అవుతుంది మీకు ఇంటర్ఫేస్ అనేది. ప్లీజ్ సెలెక్ట్ ద లాంగ్వేజ్ యూ వాంట్ టు ట్రాన్స్లేట్ ఫ్రమ్. మీరు ఇంగ్లీష్ టు తెలుగు చేయగలుగుతారా అనేది ఒక లాంగ్వేజ్ అయితే ఇవ్వండి. ఇక్కడ ఇంగ్లీష్ టు తెలుగు పెట్టుకోండి. లేదంటే ఇక్కడ తమిళ్ కూడా పెట్టుకోవచ్చు, కన్నడ కూడా పెట్టుకోవచ్చు, హిందీ కూడా పెట్టుకోవచ్చు. అవి మీ ఆప్షన్స్. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. వాట్ రేట్ డూ యూ చూస్ అని అంటున్నారు. చూడండి, ఇట్స్ ఓన్లీ ఫర్ యూ టు డిసైడ్ అండి. చూస్ ద రేట్ యూ వాంట్ అండ్ ఫీల్ ఫ్రీ టు చేంజ్ ఇట్ ఎనీ టైమ్. మీరు ఇక్కడ చేంజ్ కూడా చేసుకోవచ్చు. $0.035 వచ్చింది ఇక్కడ, మీరు అదే పెట్టుకోండి. మీ రేట్ కూడా మీరు సజెస్ట్ చేసుకోవచ్చు. ఈరోజు ఈ టైంలో డాలర్ రేటు ఇండియన్ రూపీస్కి ఎంత ఉంది అనేది చూసుకొని ఒకసారి చెక్ చేసుకొని పెట్టుకోండి. మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. హౌ మచ్ డూ యూ ట్రాన్స్లేట్ ఫ్రమ్ దిస్ లాంగ్వేజ్. సెలెక్ట్ వర్డ్స్ పర్ డే. మీరు పర్ డేలో ఎన్ని వర్డ్స్ చేయగలుగుతారు అనేది పెట్టుకోండి. ఇక్కడ 500 పెట్టుకోండి. 500 కానీ 1000 కానీ పెట్టుకోండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. వాట్ ఆర్ యువర్ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ ఫీల్డ్స్ అని చెప్తున్నారు. చూడండి, సెలెక్ట్ సబ్జెక్ట్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. మీకు 3 సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ ఎలా వస్తుంది అనేది చూపిస్తాను. చూడండి, ఇలా పెట్టుకోవచ్చు మీరు. నేనైతే ఇలా పెట్టుకున్నాను. 3 ఆప్షన్స్ పెట్టి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. పెట్టుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇట్లా వస్తుంది మీకు. ఎస్ ష్యూర్ అని ఇట్లా పర్మిషన్ ఇచ్చేసి ఎస్ ష్యూర్ మీద క్లిక్ చేయండి. డూ యూ వాంట్ టు డూ అనదర్ కాంబినేషన్స్ అని కూడా పెట్టుకోవచ్చు. మీరు ఒకటే మీకు ఎన్ని లాంగ్వేజెస్ వస్తే అన్ని అండి. మీకు ఒకవేళ వస్తుంటే ఇలా పెట్టుకోవచ్చు. ఎస్ ష్యూర్ మీద క్లిక్ చేయండి. మీకు ఇంకా లాంగ్వేజెస్ కావాలంటే ఎస్ ష్యూర్ పెట్టుకోండి. లేదంటే 4 ఉంటాయండి, మీకు ఎన్నైనా పెట్టుకోవచ్చు మీరు. ఇప్పుడు మనం పేమెంట్స్ చూసుకున్నాము, డీటెయిల్స్, మీ పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఇచ్చాము. ఇప్పుడు థర్డ్ స్టెప్ అండి ఇది. మీ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ గురించి, ఎక్స్పీరియన్స్ గురించి ఇక్కడ ఇవ్వాలి మనం. చూడండి, కంటిన్యూ మీద క్లిక్ చేయండి.
ఎక్స్పీరియన్స్ మీకు ఏదైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. స్కిప్ ఫర్ నౌ అని కూడా పెట్టుకోవచ్చు. స్కిప్ ఎనీవే కూడా పెట్టుకోండి. మీరు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది పెట్టుకోండి. ఇక్కడ ఇలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, అడాబ్ ఫోటోషాప్ అని పెట్టుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. వీఆర్ ఆల్మోస్ట్ డన్ అని అంటున్నారు. వీ నీడ్ జస్ట్ సమ్ లాస్ట్ బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ యువర్ ప్రొఫైల్ విత్ యువర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ యువర్ కంట్రీ ఆఫ్ బర్త్ అని ఇక్కడ ఇవ్వండి. ఇండియా అయితే ఇండియా, మీరు వేరే దేశం అయితే వేరేది పెట్టుకోండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీది సిటీ, మీరు ప్రజెంట్ ఏ సిటీలో ఉంటున్నారు అని పెట్టుకోండి. బెంగళూరు అయితే బెంగళూరు, హైదరాబాద్ అయితే హైదరాబాద్. ఇలా పెట్టుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇట్లా మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మొబైల్ నెంబర్ కూడా ఇచ్చిన తర్వాత ఇట్లా వస్తుంది మీకు, థ్యాంక్ యూ ఫర్ రిజిస్టరింగ్ అని ఇలా వస్తుంది. మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే లెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. యువర్ లాంగ్వేజెస్ కాంబినేషన్, ఇలా యాడ్ బిల్లింగ్ డీటెయిల్స్, ఇలా అన్ని యాడ్ పేమెంట్ డీటెయిల్స్, మీరు ఏమైనా స్కిప్ చేసి ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్. మీరు ఏమైనా స్కిప్ చేసి ఉంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్. అప్లై చేసుకోండి. వర్క్ అనేది చాలా ఈజీగా ఉంటుంది.